గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. అభిషేక ద్రవ్యాలలో శ్రీ ఉమా బృహదీశ్వరుని పరిమళ దర్శనం. తిరుపతి ధ్యానారామంలో మహాదేవునికి కార్తీక మాసోత్సవం. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తూ శ్రీవారి సేవకులకు శిక్షణ. టీటీడీ ఆసుపత్రులలో త్వరలో శ్రీవారి వైద్య సేవ ప్రారంభానికి చర్యలు. అధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. నారాయణవనంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కుంభాభిషేకోత్సవాలు ప్రారంభం. రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద హోమ కార్యక్రమాలు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. రక్షణాయ చ లోకానాం దేవానాం ఉపకారిణి తచ్చునుస్మయాఖ్యాతం యథావత్ కరయామి తే హ్రీం ఓం స్వాహా. ఓం సాంగాజీ సాయుధాజీ శక్తిగాజీ సపరివారాజీ నవాహనాజీ దుర్గాజీ దేవతాజీ జయ దుర్గాజీ తాంబూల. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. कपर्दिने च पुनस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः कार्याय च गह्परेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्याय च नमः पर्याय च पर्णशद्याय च नमो पगुरमाणाय चाभिघ्नते च नमः खिलते च प्रखिलते च नमो वक्रिकेभ्यो देवानागोरयेभ्यो नमो विष्णुकेभ्यो
విచిన్వత్యేభ్యో నమో విచిన్వత్యేభ్యో నమః నిరహతేభ్యో నమః. ఆపై చందన రేఖలు కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః. కైలాసవాసినే అంబికా ప్రాణనాథాయ మహాదేవాయ నమః. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శ్రీవారి సేవపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంలతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా ఐఐఎం అహ్మదాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించిన ఆడియో, వీడియో, విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, డ్రైవర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఈ ట్రైనింగ్లో శ్రీ వెంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్షిప్, సేవా తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆసుపత్రుల్లో ముఖ్యంగా అశ్విని ఆసుపత్రి, ఆయుర్వేదం, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని ఆయన టీటీడీలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవా సెల్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఎస్వి గో సంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవ చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని టీటీడీ ఆలయాలలో శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యాకుమారి, బెంగళూరు తదితర ప్రాంతాలలోని శ్రీవారి ఆలయాలలో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలని, అనంతరం మిగిలిన ఆలయాలలో కూడా దశల వారీగా శ్రీవారి సేవ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సిపిఆర్ఓ డాక్టర్ టి రవిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీజీఎం ఫణికుమార్ నాయుడు, బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మదా, అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమకుమారి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, చందనం తదితర సుగంధ ద్రవ్య పరిమళాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తర్వాత సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు. దశరథనందన దశముఖ మర్దన పశుపతి రంజన పాప విమోచన
హరిహర రామ హరిహర రామ హరిహర రామ హరిహర రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణ ఏ మరను. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారాతోరణ పూజ, మహాకుంభ స్థాపన, 5 హోమగుండాలలో అగ్ని ప్రతిష్ట, మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, ప్రధాన కుంభ ఆరాధన, మహానివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. LVM-3 మిషన్ లాంచింగ్ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవ సంబరాల్లో భాగస్వాములయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో చివరి రోజైన శనివారం దాస సాహిత్య కళాకారులకు కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆలపించే విధానంపై పునశ్చరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు SVBCతో ప్రత్యేకంగా మాట్లాడారు. మన దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా గత 3 రోజుల నుంచి మెట్లోత్సవ కార్యక్రమం అని చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగింది. ఇందులో ప్రధానంగా మెట్లు ఎక్కడం ఒక రోజైతే, నిన్నటి రోజు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో మెట్ల పూజ చేసి మెట్లెక్కాం. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఈ మెట్లోత్సవంలో భాగం వహించి ఉదయం 4 గంటలైనా కూడా ఎవరూ దానికి వెనకాడక స్నానములు చేసి శుచిర్భూతులై అందరూ ఆ 7 కొండల వాడిని ఆ మెట్లను పూజించి మెట్లెక్కి పైకి రావడం జరిగింది.
అదేవిధంగా ఆస్థాన మంటపం తిరుమలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చాలా అద్భుతంగా జరిగింది. నామ సంకీర్తన, హరిదాస్ సంకీర్తన అనేది, సామూహిక భజన అనేది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు మెట్లోత్సవం యొక్క చివరి రోజు. నిన్నటి రోజు శ్రీ విజయదాసుల వారిని మహనీయులు, సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారం అంటారు, వారి ఆరాధన రోజు. వారి ఆరాధనను పురస్కరించే మెట్లోత్సవం చేశాం. ఈరోజు వారి ఉత్తరారాధన. ఈ దినము ఆ ఆరాధన సమాప్తం చేసి వారి జీవన చరిత్ర, వారిచ్చిన సందేశాలు, వారు వెంకటేశ్వర స్వామిని గురించి కీర్తించిన అద్భుతమైన కీర్తనలు, అలాంటి వారి యొక్క జీవన చరిత్రలు, వారి యొక్క సంకీర్తనలు భక్తులతో పాడించి ఈరోజు ఈ మెట్లోత్సవ అలాగే విజయదాసుల ఆరాధన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నాము. అత్యద్భుతంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములతో జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. కార్తీక మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః భవిష్యత్ త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆలయంలో స్వామివారికి కార్తీక మాస విశేష ఆరాధనలు మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీక శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసిద్ధ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ఉత్సవ వెలుగుల్లో మహత్తరంగా దర్శనమిస్తోంది. పరమ పవిత్ర కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధిలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం కనువిందుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాతాళ గంగ వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు జరిగాయి. ప్రత్యేక మండపంలో అర్ధనారీశ్వరులు బ్రహ్మరాంబ మల్లికార్జునులను సుందర అలంకరణలతో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు అర్చకులు దశమహాహారతులు సమర్పించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరునికి కోటిలింగార్చన కార్యక్రమం సభక్తిపూర్వకంగా జరుగుతోంది. కోటిలింగార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో శివాభిషేకం, బిల్వదలార్చన, రుద్రపారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నాయి. భక్తులు ఎంతో భక్తిగా పరమేశ్వరుడిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం మహిళలు శ్రద్ధగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆదిశక్తి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. కార్తీక మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారి సుందరమూర్తికి ఆగమోక్తంగా స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాసోత్సవాల శోభతో దివ్యంగా పరిమళిస్తోంది. శివకేశవుల ఆరాధనలకు ఎంతో విశేషం పవిత్ర కార్తీక మాసం. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన మంగళకరంగా జరిపారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు, పొంచి బంగారు తామెర పువ్వు వలెను, ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు, నించిన దాసుల పాలి నిధానము వలెను. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుమల్లి గ్రామంలోని శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా అప్పన్నపల్లిలోని ప్రసిద్ధ శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ బాలబాలాజీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఖసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్విక్కులు హోమాది కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా శిఖర ప్రతిష్ఠ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని స్వయంభూ మద్ది శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో 32వ సప్తాహ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు, తమలపాకుల అర్చనలను జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోనేటిరాయ స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురిలో చక్రం గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ముచ్చటైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ యజ్ఞవల్క మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ యజ్ఞవల్క మహర్షి సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు విశేషంగా జరిగాయి. మహర్షుల వారి మూలమూర్తి ఉత్సవమూర్తికి అర్చకులు అభిషేక అర్చనలు జరిపి చూడచక్కటి అలంకరణలతో వెండి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన జరిపి నివేదన హారతులు అందజేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 63,539 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,144 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.